హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ పలంనేరులో ఘనంగా బర్త్డే విజిట్ చేసుకుంటున్నాం. పెద్ద పంజాని మండలం 2 ప్రోగ్రామ్స్ చేసినాము. పోయిన సండేతో ఆరంభం చేసినాము. ఈ సండేతో కంప్లీట్ చేసి మళ్ళీ మండే వచ్చేసి ఇక్కడికి వచ్చినాం సార్. కాంగ్రెస్ రక్షిత కాంగ్రెస్ను నువ్వు రక్షించుకుంటే తప్పకుండా కాంగ్రెస్ నిన్ను రక్షిస్తుంది అనే ఒక సూత్రాన్ని తప్పకుండా ప్రతి మనిషి అలవర్తించుకోవాలా. సిద్ధమని చెప్పినారు, సంసిద్ధమని చెప్పినారు. ఇది సిద్ధం సంసిద్ధం కాదు, ఒక యుద్ధ ప్రాతిపదికన ఇది యుద్ధం లాగా చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని మనం కాపాడుకుంటే మనల్ని కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది, ఖచ్చితంగా కాపాడుకునే ఆ నమ్మకంతోనే మేము కూడా పోతున్నాము. ఏదన్నా కానీ పల్లెకు కాంగ్రెస్ ప్రోగ్రాం అనేది నాకు తెలిసినంత వరకు 100% కరెక్ట్. పల్లెకు కాంగ్రెస్ పార్టీ అనేది ముందుకు వెళ్తా ఉంటే ప్రతి సమస్య చిన్న సమస్య అనేది కాదు, పెద్ద సమస్యలు కూడా చాలా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు అయితే పూర్తిగా లేవు. మనకి ప్రజల్లో కాంగ్రెస్ పైన అభిప్రాయం వస్తూ ఉండదు. ఇప్పుడు తెలుగుదేశాన్ని చూసే అండాము, వైఎస్ఆర్ని చూసే అండాము, వాళ్ళు సంపదలు సృష్టించుకుంటా ఉన్నారే కానీ పేదలకు న్యాయం జరగలేదని వాళ్ళే చెప్తా ఉన్నారు. సినిమాలో హీరోలు ఎట్లుండే వాళ్ళో తెలియదు కానీ మా నాయన చెప్పేటప్పుడు వీళ్ళు మాకు హీరోలు అయిపోయారు. నెహ్రూ కానీ, ఇందిరమ్మ కానీ, సోనియమ్మ కానీ, రాజీవ్ గాంధీ కానీ. ఇప్పుడు కూడా మా కథానాయకులు కానీ ఎవరైనా ఉన్నారంటే, హీరోలు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే మాకు కనిపిస్తారు రాజకీయాల్లో. ఇంటింటా కాంగ్రెస్, పల్లి కాంగ్రెస్ అనేది నిజంగా అది చాలా మంచి గొప్ప విజన్. అది ఖచ్చితంగా దీన్ని ఏఐసిసి లెవెల్లో కానీ కాకపోతే రాష్ట్ర లెవెల్లో కానీ తీసుకెళ్తే ఖచ్చితంగా ఇది మంచి ప్రోగ్రామే. ఈరోజు ప్రధానంగా ప్రతి సోమవారము మన పలంనేరు నియోజకవర్గంలో అన్ని మండల అధ్యక్షులు, అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, అనుబంధ విభాగాలు, మళ్ళీ చిత్తూరు జిల్లా నుండి ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో, చిత్తూరు జిల్లా క్యాడర్ ఎవరైతే ఉందో అందరూ పలంనేరులో ప్రతి సోమవారము ఒక మీటింగ్, రివ్యూ మీటింగ్ అనేది చేసుకోవాలనేదే ప్రధానమైన ఉద్దేశం. ఏమి ఈ రివ్యూ మీటింగ్ మెయిన్ ఉద్దేశం ఏమి అంటే, అసలు మన పార్టీని బలోపేతం చేయడానికి ఏమేం చేయాల, అందరూ సలహా సూచనలు తీసుకొని పోయిన వారం, గత వారం ఏమేమి మనం చేసినామో, వచ్చే వారం ఏమేమి చేయబోతామో, ఈ నెల మొత్తం మాది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమి, ఈ 6 నెలలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమి, 1 ఇయర్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమి, 5 ఇయర్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాదేమి అనే దానిపైన అందరికీ ఒక ఐడియాలజీ, ఒక వ్యూహంతో ముందరకు పోవాలనే ఉద్దేశంతో, ఒక ఎయిమ్ ఉండాల మనుషులకి, ఎవరైనా కష్టపడే వాళ్ళకి. అసలు మనం ఎందుకు కష్టపడాలా, మనం గెలుస్తామా, మనం గెలవమా, అసలు కాంగ్రెస్ పార్టీ స్టామినా ఏమి, అసలు మనం ఎందుకు కష్టపడుతూ ఉన్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలా. కాబట్టి ప్రధానంగా ఈరోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకు కష్టపడుతూ ఉన్నానంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకపోతే రాష్ట్ర రాజకీయాలు అనేది లేదు అనేది సిరిమలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఇది అక్షరాల నగ్న సత్యం, నిజమైంది. కాబట్టి తప్పకుండా ఒక సీఎంని పెట్టల్లా వద్దానని చెప్పి ఒక జనసేన డిసైడ్ చేస్తూ ఉంది. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఇది నగ్న సత్యమైన మాట. పవన్ కళ్యాణ్ ఎవరు మద్దతు ఇస్తే వాళ్ళు గెలుస్తారబ్బా అనే ఒక దీనికి ఈరోజు ఏమీ లేని పార్టీ వచ్చింది. అట్లాంటిది అన్నీ కలిగి రాష్ట్రంలో వచ్చేసి సీఎంగా ఉండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 దఫాలు సీఎంగా ఉండి ఎంతో పెద్ద స్థాయికి వచ్చేసిందని ఈ పార్టీని తీసుకొని వెళ్ళి ఈరోజు 0 స్థాయికి వచ్చేసిందని ఈ పార్టీ ఉండడమో చాలా వరకు దౌర్భాగ్య పరిస్థితి గత 10 సంవత్సరాలుగా. కానీ సిరిమలమ్మ గారు వచ్చిన తర్వాత మనకి వాతావరణం అంతా చేంజ్ అయింది. సిరిమలమ్మ గారి నాయకత్వంలో కొత్త నాయకత్వం అంతా కూడా ఏర్పడింది. కాబట్టి ఈ రాష్ట్రంలో కానీ, నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ తప్పకుండా వచ్చేసి ప్రతిరోజు పార్టీ కార్యక్రమాలు ఉండాలనే ప్రధానమైన ఉద్దేశమే ఈరోజు వచ్చేసిందన మనము ప్రతి సోమవారము నిర్వర్తిస్తూ ఉండేవగా పలంనేరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం మీటింగ్, లీడర్స్ మీటింగ్. ఎందుకు అంటే ఈరోజు రాష్ట్రం మొత్తంలోన, జిల్లా మొత్తంలోన అండ్ ఆల్సో నియోజకవర్గంలోన ఎవరో ఒకరు నిర్విరామంగా యుద్ధం చేయకపోతే ఆ ఒక్కరి నుంచినే ఏదైనా కానీ ఆరంభమవుతుంది. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ
అందరూ నాయకులను ఆలోచన చేస్తూ ఉంటారు. నాకు చాలామంది సీనియర్ నాయకులు కూడా కొంతమంది ఫోన్ చేసి, ఏమబ్బా ఈ పార్టీలో గెలుచుకొని పోయి మినిస్టర్ అయిన వాళ్ళు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎవరూ పోరాడుతూ ఉండలేదే, నువ్వెందుకు పోరాడుతూ ఉండవు, అందరూ వచ్చింటే బాగుండేనని. దయచేసి కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ. ఈ పార్టీ దగ్గర పాలు తాగిండొచ్చు, ఈ పార్టీలో ఎంత ఎత్తు ఎదిగి ఉండొచ్చు, ఈ పార్టీ వచ్చేసి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండొచ్చు, ఎంపీ టికెట్లు ఇచ్చిండొచ్చు, వీళ్ళని గొప్ప స్థాయికి తీసుకొని పోయిండొచ్చు. వాళ్ళు కష్టపడాలనేది రూల్ ఏం లేదు. ఇది స్వతహసిద్ధంగా ఆ తల్లిని ధర్మో రక్షిత రక్షిత అన్నట్లుగా కాంగ్రెస్ రక్షిత కాంగ్రెస్ను నువ్వు రక్షించుకుంటే తప్పకుండా కాంగ్రెస్ నిన్ను రక్షిస్తుంది అనే ఒక సూత్రాన్ని తప్పకుండా ప్రతి మనిషి అలవర్తించుకోవాలా అనే ఒక ఇది. సిద్ధమని చెప్పినారు, సంసిద్ధమని చెప్పినారు. ఇది సిద్ధం సంసిద్ధం కాదు, ఒక యుద్ధ ప్రాతిపదికన ఇది యుద్ధంలాగా చేస్తున్నాం. అందుకే బిజినెస్లు ఉన్నా, ఏమున్నా, అవున్నా ఇవున్నా, కారణాలు ఎన్ని కారణాలు ఉన్నాయి, నడిచేదానికి కనీసం శక్తి లేకపోని పాకులాడుకొనైనా కనీసం ఒక మనిషి రాకపోయినా నిర్విరామంగా ప్రతిరోజు సోమవారం ఒక మండలం, మంగళవారం ఒక మండలం, బుధవారం ఒక మండలం, గురువారం ఒక మండలం, శుక్రవారం ఒక మండలం, శనివారం ఒక మండలం, ఆదివారం ఒక మండలం, సోమవారం అయితే మొత్తం అందరూ మండల అధ్యక్షులు సమేతంగా ఒక కార్యక్రమాన్ని వచ్చేసిందనా ఈరోజు మేము చేస్తా ఉన్నాం. కాబట్టి దీన్నే రాష్ట్ర వ్యాప్తంగా అలవర్చుకుంటే ఒక మండల అధ్యక్షుడు ఒకరోజు వాళ్ళ మండలంలో కార్యక్రమం చేయకపోతే ఆ మండల అధ్యక్ష పదవి ఏమిటికి, ఆ మండల అధ్యక్ష హోదా ఏమిటికి, ఒక కోఆర్డినేటరు ఒక వారంలో ఒక ప్రోగ్రామ్ను వచ్చేసిందని అటెండ్ అయ్యి చేయకపోతే ఆ కోఆర్డినేటర్ పదవి ఏమిటికి, ఎట్లా? ఇప్పుడు గ్రామాల పరిస్థితికి వస్తే సార్ ఆల్రెడీ పెద్ద పంజాని మండలం 2 ప్రోగ్రామ్స్ చేసినాము. పోయిన సండేతో ఆరంభం చేసినాము, ఈ సండేతో కంప్లీట్ చేసి మళ్ళీ మండే వచ్చేసి ఇక్కడికి వచ్చినాం సార్. పెద్ద పంజాన మండలము అన్న మండల అధ్యక్షులు ప్లీజ్. పెద్ద పంజాన మండలము శంకరన్న గారి ఆధ్వర్యంలో ఫస్ట్ డే మేము స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు దొరసామన్న అండ్ ఆల్సో మన మండల అధ్యక్షులు శంకర్ కుమార్ అన్న, మళ్ళీ డీసీసీ గారు ఉన్నాను. పట్టుమని ఇద్దరున్నప్పటికీ చాలా గొప్పగా ఏ పల్లె అన్నది గౌన్మాకనపల్లిలో అద్భుతంగా ప్రోగ్రాం అయితే పల్లెపల్లికి కాంగ్రెస్ అనే ఒక ప్రోగ్రాం చేసినాం సార్. చేసి నెక్స్ట్ ఈ వీక్ వచ్చే కొందరికే 50 మంది నుండి 70-80 మందితోటి ప్రోగ్రాం చేసినాం సార్. ఈ వీక్ అంటే పోయిన వీక్ 2తో ఆరంభం చేస్తే ఈ వారం పెద్ద పంజాన మండలంలో మేము 50-60 మందిని పోగేసి 50-60 మందిలో మేము చలనాన్ని అయితే తీసుకొని రాగలిగినాం. ఈ వారం వచ్చేసి ఏ గ్రామం అన్నా, నిన్న సండే రోజు వచ్చేసి కొల్తూరు గ్రామంలో మేము పోయి సమస్యలంతా అక్కడ చూసినాం, వెలికి తీసినాం. మెయిన్గా ఈ 2 గ్రామాల్లో ఆ 2 పంచాయతీల్లో మెయిన్గా చూసిండే సమస్యలు, మెయిన్గా మా దృష్టికి వచ్చిండే సమస్యలు మీ ముందరకు తీసుకొస్తున్నాము. అన్నగారి ఆధ్వర్యంలో ఏమేమి గమనించినాము, ఆ 2 గ్రామాల్లో వచ్చిండే సమస్యలు ఏమేమి గమనించినాము, నెక్స్ట్ ఇంకా పార్టీకి బలోపేతానికి ఏమేమి చేయాలనేది ఆయన సలహా సూచనలు తీసుకొని. సభకి నమస్కారము. పార్టీ కోసం అన్నగారు చెప్పినట్లు ధర్మం రక్షత అన్నట్లు కాంగ్రెస్ పార్టీని ఇలాంటి సమయంలో మనము కాంగ్రెస్ పార్టీని మనం కాపాడుకుంటే మనల్ని కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది, ఖచ్చితంగా కాపాడుతుండే ఆ నమ్మకంతోనే మేము కూడా పోతున్నాము. అన్న ప్రతి ఒక్క గ్రామంలో ప్రీవియస్ ఆదివారం వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో అయితే ఏముంది, నిన్న వెళ్ళిన గ్రామంలో అయితే ఏముంది, అక్కడ మేజర్గా ఏముంటే డ్రింకింగ్ వాటర్ అనేది మేజరు. ఆ తర్వాత ఈ సైడ్ డ్రైన్ లేదు, మరుగుదొడ్లు లేరు. ఆ సైడ్ డ్రైన్ లేనందువల్ల ఆ ఉతికే బట్టల నీరు కానీ, బాత్రూంలో నీరు కానీ, వర్షాల వల్ల వచ్చిన నీరు కానీ, ఈ నీరంతా వచ్చి రోడ్లు సక్రంగా లేనందువల్ల ఆ రోడ్ల మీద ఉండడం వల్ల దాని మీద ఎక్కువగా బ్యాక్టీరియా చేరుతూ ఉంది. పైగా ఇప్పుడు వర్షాకాలం కూడా అతీతమైంది. ఈ సీజన్ వ్యాధులు కూడా స్టార్ట్ అయ్యి బ్యాక్టీరియా వల్ల పిల్లలకి పెద్దలకి అంతా కూడా మామూలుగా అన్నీ బాగుంటేనే వ్యాధులు మంచి జబ్బులు వస్తున్నాయి. ఇలాంటి వల్ల ఇంకొంచెం ఎక్కువగా అవుతాయి. దీంట్లో అవేర్నెస్ తీసుకొచ్చడం వల్ల నిన్న పోయినప్పుడు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఎవరైతే ఇప్పుడుండే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీ దగ్గర మాట్లాడరు అలాంటి ప్రతి గ్రామంలోన మ్యాక్సిమం 90% బయట వచ్చి అయ్యా మా గ్రామంలో ఇలాంటి పరిస్థితి ఉంది, మేము ఓటేసి గెలిపించినా కానీ మాకు ఇలాంటి కార్యక్రమాలు అయితే కొన్ని చేయలేదు, మాకు బాత్రూమ్ వెళ్ళాలంటే కూడా ఇబ్బందిగా ఉంది, కనీసం డ్రైన్ లేకుండా ఇబ్బంది పడతానని కూలంకషంగా వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నట్లు ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని కన్సల్ట్
సచివాలయం సిబ్బందికి, సెక్రటరీ గారికి ఫోన్ చేసి అన్నీ మాట్లాడిచ్చాము. వారం 10 రోజుల్లోగా స్వచ్ఛ భారత్ కింద వచ్చేసి బాత్రూములు లేని వాళ్ళకి మేము కూడా మాట్లాడతామని చెప్పినారు. అలాగే రోడ్ల మీద బ్రాండ్ అంబాసిడర్ అనే సచివాలయ సిబ్బంది ఉందంట, వాళ్ళు కూడా మోటివేట్ చేసి మేము ప్రతి వారానికి ఒకసారి రోడ్లు క్లీన్ చేయించి డస్ట్ లేకుండా చేస్తామని చెప్పి స్పందించి నిన్న ఫోన్ చేసి మాట్లాడినారు. ఖచ్చితంగా ఈ వారం చేస్తామని చెప్పినారు. ఇది వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరూ వాళ్ళు అడగలేదని, వాళ్ళ బాధలు చెప్పుకోలేదని, వాళ్ళని మనం వెళ్ళేసి మనం తీసుకొని వచ్చి మనం గవర్నమెంట్ మన ఉన్నతాధికారులకి విన్నవించి ఈ కార్యక్రమంలో చేస్తున్నామంటే అది మన పార్టీ యొక్క ఘనతే. మీ యొక్క ఆదర్శం బూస్టింగ్ వల్ల మేము కూడా ముందరకు వెళ్తున్నామని చెప్తున్నారు. గంగవరం మండల అధ్యక్షులుగా కొత్తగా ఆయన నియామకమైనప్పటికీ అయితే ప్రోగ్రాం అయితే మాత్రం చాలా అద్భుతంగా జరిగింది సార్. అన్ని మండలాల కంటే కూడా చాలా సమస్యలను అయితే మేము ఆడ గుర్తించినాం డ్రైవర్స్ కాలనీలో. చాలా గొప్పగా అయితే ప్రోగ్రాం అయితే చాలా బాగా జరిగింది, చాలా సక్సెస్ అయింది. ఆ సమస్యలను అయితే మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోయినాము. ఆల్రెడీ అంగవైకల్యంతో ఉండే వాళ్ళ గురించి పోయి ఆల్రెడీ మన ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడి తహసీల్దార్ దగ్గరకు తీసుకొని పోయి ఎండి గారి దగ్గర దృష్టికి కూడా తీసుకొని పోయి ఆ మహిళ ఏడవడంతో మాకందరికీ మనసు చెలించిపోయి ఆ సమస్యకి పరిష్కారం దిశగా అడుగులైతే వేసినాం. తప్పకుండా తొందరలో మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తాం. అందరి దృష్టికి తీసుకొని పోయినాం సార్. అందరికీ నా యొక్క నమస్కారాలు. మాది గంగవరం మండలము డ్రైవర్స్ కాలనీ నందు గురువారం రోజు ప్రోగ్రాం పెట్టినాం, పల్లెకు కాంగ్రెస్ ప్రోగ్రాం. మామూలుగా ఏదో పోదాము చూసుకొని వస్తాము అని పోయినాం. పోతే అక్కడ ఒక మహిళ తన భర్తకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ, అయ్యా పెన్షన్ కోసం నేను సంవత్సరం రోజుల నుంచి విన్నవిస్తున్నాను, ఎవరు దీనిపైన స్పందించలేదు అనేసి చాలా ఘోరాతి ఘోరంగా ఆమె ఏడవడము మా మనసులంతా కదిలించింది. ఆ తర్వాత సరే దీనికి కావాల్సిన వితంతు పెన్షన్, వికలాంగుల పెన్షన్ కొరకు సంబంధిత అధికారులతో మరుసటి రోజు పోయి నేను ఆమెను పిలుచుకొని పోయినాను, సుభాషిణి మేడం. ఆమెను పిలుచుకొని పోయేసి ఆఫీసులో సచివాలయంలో పోయేసి సిబ్బందిని అడిగి, అమ్మ అయ్యా ఈ మారు ఉన్నది వీళ్ళకి సంవత్సరం మొత్తం వికలాంగుల పెన్షన్ రావాలా, వీళ్ళు పూర్తి పేదరికంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి న్యాయం సహాయం చేయండి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి, తొందరగా పెన్షన్ వచ్చేట్లుగా ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగితే వాళ్ళు కూడా స్పందించినారు, మేము చేస్తామండి అనేసి. అయితే సంవత్సరానికో 6 నెలలకో 3 ఏళ్ళకో వచ్చే పథకాలు కాదండి కావాల్సింది, తక్షణం స్పందించే గుణం రావాలా. పార్టీకి కూటమి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. ఏదన్నా కానీ పల్లెకు కాంగ్రెస్ ప్రోగ్రాం అనేది నాకు తెలిసినంత వరకు 100% కరెక్ట్. పల్లెకు కాంగ్రెస్ పార్టీ అనేది ముందుకు వెళ్తా ఉంటే ప్రతి సమస్య, చిన్న సమస్య అనేది కాదు, పెద్ద సమస్యలు కూడా చాలా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు అయితే పూర్తిగా లేవు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా చెడిపోయింది, ఆరోగ్య సమస్యలు అయితే పల్లెల్లో విలయతాండం ఉన్నది. కానీ ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి మా బివిఎం శివశంకర్ గారు పలమనేరు పట్టణ కాంగ్రెస్ కోఆర్డినేటర్గా రావడమే మాకు గొప్ప వరంగా ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మొత్తంలో ఏకైక నాయకుడు, నిజంగా చెప్తాను గర్వకారణం, మేము స్వచ్ఛందంగా ఏ పార్టీ నుంచినో వచ్చిన వాళ్ళం అయితే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళమే. అయితే అన్నా మేము చేస్తాం, సేవ చేస్తాము, మీరు మాకు ఉండండి అంటే నేను పూర్తి భరోసా నేను ఇస్తాను. ఈరోజు పార్టీకి 4.5 సంవత్సరం ఉంటే కూడా బాబు నేను ఉన్నాను, నేను వస్తా ఉన్నాను అనేసి అని చెప్పేసి ప్రోగ్రాము ప్రతి వారము ప్రతి నెలలోనూ 10 సార్లు కలిసే విధంగా మాకు ఏర్పాటు చేసినారు. కాబట్టి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఎట్లో మన రామప్పన్న గారికి రాధాన్న చిక్కిండే పెద్ద వరం సార్ అనిల్ అన్న. ఎందుకంటే టెక్నికల్గా ఆయనకు వాట్సాప్ కానీ బైక్ తోలేదు కానీ ప్రతిదీ ఆయనకు బాగా తెలుసు. వీళ్ళిద్దరు సమక్షంలో అనిల్ అన్న గారి ఆదేశానుసారము ఆయన గైడెన్స్లో నా సహకారంతో బైరెడ్లపల్లి మండలంలో ఊరు ప్రతి ఊరు ఇప్పటికే దాదాపు ఒక 10-20 ఊర్లు తిరిగినారు ఆల్రెడీ. 10 పంచాయతీలు పూర్తి చేసి అక్కడంతా అక్కడ క్యాడర్ రాసుకుంటూ వస్తూ ఉంటారు. కాబట్టి బైరెడ్లపల్లి మండలంలో 6 నెలల నుండి నీళ్లు లేవు అని ఒక పేపర్లో చూసి తిమ్మయ్య గారి పల్లిలో వచ్చేసి మేము పోయి ప్రోగ్రాం చేసినాము. తిమ్మయ్య గారి పల్లిలో రియల్గానే రోడ్లు వసతి లేదు, కాలువల వసతి లేదు, ఏనుగులు వచ్చేసి ఆ ఊర్లోనే పోతూ ఉన్నాయి.
ఒకవేళ కట్ట నిండి చెరువు మరవబోతే ఊర్లోనే మరవబోతుంది. ఇదే విధంగా స్ట్రీట్ లైట్లు కూడా లేవు. అప్పుడెప్పుడో ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన ఇండ్లు ఇప్పటికి నెమ్మొచ్చి కారి ఇదైతే ఉంది. బాత్రూముల వసతి కూడా లేదు. ఇంకా 1947లో ఎక్కడో మారుమూల గ్రామాల్లో బతికిన విధంగానే ఈ పలమనేరు నియోజకవర్గంలో మేము చూసినాము. ఆయన ఆ విషయం గురించి కానీ ఇంకా మండలము అభివృద్ధి గురించి కానీ బైరెడ్లపల్లి గురించి మండల అధ్యక్షులు గారు మాట్లాడతారు. సభకు నమస్కారము. బైరెడ్డిపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఉండదంటే ఒక జనార్దన్ గౌడ్ గుండానే కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఆ జనార్దన్ గౌడ్ సూచనతో నేను ఆయన అనుచరుడు. కాంగ్రెస్ పార్టీ పుట్టినట్టు నుండి జనార్దన్ గౌడ్ కుటుంబంలోనే నేను సభ్యుడిగా ఉన్నాను. మాకు అనిల్ అన్నగారు నాకు ఏ విధంతో పోవాలా, ఏం చేస్తే మన పార్టీ అభివృద్ధి అవుతుంది సలహాలు సూచనలు తీసుకుంటూనే ఆ మండలంలో తిరుగుతున్నాను. అతని అనుచరులతోనే నేను ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ జనార్దన్ గౌడ్తోనే స్టార్ట్ అయినది కాబట్టి జనార్దన్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేస్తాను. అయినా ఇప్పుడు కూడా పల్లెలో తిరుగుతూ ఉన్నాను, కమిటీలో వేస్తూ ఉన్నాను. ఎవరు సీనియర్ నాయకుడు వాని ఉద్దేశం ఏమి అంతా మనుషుల అభిప్రాయాలు కూడా సేకరిస్తూ ఉన్నాను. నేను మండలం మా బైరెడ్డిపల్లి మండలంలోనే అన్నగారి మా జనార్దన్ గౌడ్ గారి ఆధ్వర్యంలోనే ఒక మీటింగ్ కూడా పెట్టాలంటా ఉన్నారు. అందుకు డిసిసి ప్రెసిడెంట్ మీరు కూడా రావాలా, ఇండియా క్యాడర్ కూడా రావాలని కోరుకుంటాను. రియాక్షన్ బాగుండదు. మనకి ప్రజల్లో కాంగ్రెస్ పైన అభిప్రాయం వస్తూ ఉండదు. ఇప్పుడు తెలుగుదేశాన్ని చూసే ఉండాము, వైఎస్ఆర్ని చూసే ఉండాము. వాళ్ళు సంపదలు సృష్టించుకుంటా ఉన్నారే కానీ పేదలకు న్యాయం జరగలేదని వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇసుక అమ్ముకుంటా ఉన్నారు, ఇండ్లు వస్తే వాళ్ళ పార్టీ వాళ్ళే కట్టుకుంటా ఉన్నారు. ఊర్లో మందు షాప్ పెడతా ఉన్నారు. అందుకు ప్రజలు ఆడవాళ్ళు ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు ఆడ 21 కుటుంబాలు ఉండే ఎస్టీలు వాళ్ళ అభివృద్ధి చెందుతా ఉన్నారు. ఎవరు నాయకులు చెందుతా ఉన్నారు, పేదవాళ్ళు నాశనం అయిపోతా ఉన్నారు. ఓకే, ప్రజల నుంచి స్పందన బాగుండదు. కాంగ్రెస్ పార్టీ జెండా చూస్తేనే 10 మంది పరిగెత్తి వస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా అనిల్ అన్న గారు మాకు చిక్కిండే ఒక గొప్ప వరము. ఆయన గైడెన్స్ ఇంకా ఏ విధంగా పోవాలనేది ఆయన సలహా సూచనలు చాలా ఇంపార్టెంట్. ప్రతి సోమవారం రివ్యూ మీటింగ్లో ఆయన తప్పకుండా ఒక 4 సలహా సూచనలు ఇస్తే దాని ప్రకారంగా ఇంకా ముందరకు తీసుకొని పోతా ఉంటాము. అన్న మీ ఒక 4 మాటలు దయచేసి అందరికీను. మీరు మాట్లాడారు. ఇంటింటా కాంగ్రెస్, పల్లి కాంగ్రెస్ అనేది నిజంగా అది చాలా మంచి గొప్ప విజన్. అది ఖచ్చితంగా దీన్ని ఏఐసిసి లెవెల్లో కానీ కాకపోతే రాష్ట్ర లెవెల్లో కానీ తీసుకెళ్తే ఖచ్చితంగా ఇది మంచి ప్రోగ్రామే. నా మండలం వరకు చెప్పగలుగుతా. మాకైతే మా నాన్న అనేవాడు, మనము నెహ్రూని అయితే నేను చూడలేదు, ఇందిరాగాంధీని చూసాము, రాజీవ్ గాంధీని చూసాము, వాళ్ళ పరిపాలన చూశాను. వాళ్ళ పరిపాలన ఎలా ఉండిందని కూడా చెప్పేవాడు మా నాన్న. అంటే ఇంచు చెప్పేటప్పుడు మాకే సినిమాలో హీరోలు ఎట్లుండేవాళ్ళో తెలియదు కానీ మా నాయన చెప్పేటప్పుడు వీళ్ళు మాకు హీరోలు అయిపోయారు. నెహ్రూ కానీ, ఇందిరమ్మ కానీ, సోనియమ్మ కానీ, రాజీవ్ గాంధీ కానీ. ఇప్పుడు కూడా మా కథానాయకులు కానీ ఎవరైనా ఉన్నారంటే, హీరోలు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే మాకు కనిపిస్తారు రాజకీయాల్లో. మాకు వీళ్ళు ఇచ్చిన హీరోలు మాకు రాజకీయాల్లో ఎవరు లేరండి. మళ్ళీ అంతటి రాజకీయ నాయకుడు ఏమైనా ఉంటే గొప్ప నాయకుడు మా రాజకీయ అనుభవంలో నేను చూసింది దేవుడు రాజశేఖర రెడ్డి గారిని. దేవుడు అనేది ఎందుకంటే ఆయన తెచ్చిన పథకాలు ఈరోజు రాష్ట్రాల్లో ఎంతోమంది విద్యార్థులు ఇంజనీరింగ్లు చేసుకొని ఆరోగ్యశ్రీ పథకాల నుంచి, ఈ స్కీమ్లు, ఎడ్యుకేషనల్ స్కీమ్స్ నుంచి ఎంతోమంది ఎడ్యుకేషన్స్ అయినారు. ఈరోజు మన దరిదాపు మన కుప్పము, పలమనేరు వరకునే దగ్గర 10,000 మంది పైన ఉన్నారు ఎన్ఆర్ఐలు. వాళ్ళే ఈ మధ్యకాలంలో మేమంతా ఒక ప్రాజెక్ట్ చేసినాం. ఏమంటే ఎన్ఆర్ఐలు అంతా ఏమంటున్నారంటే, నాకు అందుబాటులో 1000-1500 మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఏమంటున్నారంటే, మేము ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాం, మినీ క్యాపిటల్గా బెంగళూరు దగ్గరగా ఉంది, మినీ క్యాపిటల్గా పెట్టండి. ఎందుకంటే ఒස්සూరు అట్లా డెవలప్మెంట్ అయింది. ఒස්සూరు అంతట్టుగా మన పలమనేరు డెవలప్మెంట్ కాలేదు, కుప్పం డెవలప్మెంట్ కాలేదు. ఒక 4 తరాలుగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఇక్కడ. చంద్రబాబు నాయుడు ఉండబట్టి కూడా ఇంకా ఆయన కూడా వయసు అవుతా ఉంది. ఆయన అనుకుంటే పెద్ద పని కాదు. హైటీ హబ్ కానీ, ఇండస్ట్రియల్ హబ్స్ కానీ, మనకి డీకేటీ భూములు ఉన్నాయి, అడవి ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి మనం కాంగ్రెస్ వాళ్ళంతా, మన ప్రాంతం వచ్చి బెంగళూరు దగ్గరగా ఉంటుంది. మనం ఎప్పుడు కానీ రాజధానిని, 2 రాజధానులు చూసినాం. ఒక మెడ్రాస్ చూసినాం, ఒక హైదరాబాద్ చూసినాం. ఒకటి మనం ఈ రాజధానిని ఎప్పుడు మనం ఉపయోగించుకోలే. ఎప్పుడు కానీ మనం హైదరాబాద్ అంటున్నాం కానీ హైదరాబాద్లో నేను ఒక్కరోజు కూడా నివాసం ఉండిలే. ఏదో కాంగ్రెస్ మీటింగ్ పోయింటాం, 2 రోజులు వచ్చాయింటాం. మెడ్రాస్ కూడా మనకి అనుసంధానం లేదు. ఎప్పుడు కానీ మనం బెంగళూరుకే అనుసంధానం. కనీసం మన పిల్లలకన్నా
మన రాజధాని ఇది అనేటప్పుడు మనకి మినీ క్యాపిటల్గా మనకి పెట్టాలనేసి మన పెద్ద అంశంగా మనము డీసీసీ గారిని అడుగుతాం. ఖచ్చితంగా మాకు, ఎందుకంటే బెంగళూరు మాకు చాలా దగ్గరలో ఉంది సార్. ఎందుకంటే సిటీలో కన్నా మన 30 నిమిషాలు 40 నిమిషాల్లోనేమో అందుబాటులో ఉంది మాకు బెంగళూరు. కాబట్టి మినీ క్యాపిటల్ అనేసి ఒక ప్రస్తావన తెస్తున్నాం. మీరు ఖచ్చితంగా మీరు దీనిపైన పోరాడాలని. నియోజకవర్గమా చిత్తూరు జిల్లా సార్ మనకి చిత్తూరుకే కానివచ్చు, లేకపోతే అనంతపురంకే కావచ్చు, లేకపోతే మన చిత్తూరుకే అందుబాటులో ఉంది. కాబట్టి మినీ క్యాపిటల్గా మాకు ఏదో ఒక చిత్తూరు జిల్లా. ఎందుకంటే దరిదాపు 25% ఎన్ఆర్ఐలు ఉన్నారు సార్. ఇక్కడ దగ్గర లక్షల్లో ఉన్నారు ఎన్ఆర్ఐస్. కనీసం ఈ ఎన్ఆర్ఐస్ అంతా కనీసం మేము కూడా టీమప్ అవుతాము. నేను కూడా బీసీఏ ఎంబీఏ చేసిండేది. ఎందుకంటే మనకి మెయిన్ మేజర్ 40 నిమిషాల్లో మనము బెంగళూరుకు చేరుకోవచ్చు. కాబట్టి 1 అవర్లో చెన్నై కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి దీనికి ఒక మినీ క్యాపిటల్గా ఏదైనా పెట్టి ప్రతిపాదన తెస్తే డీసీసీ అధ్యక్ష గారు చాలా మంచిది. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే కర్ణాటకకి వెళ్ళిపోతే ఇವರು ఆంధ్ర వాళ్ళు అంటారు, తమిళనాడుకి పోతే వీళ్ళు ఆంధ్ర వాళ్ళు అంటారు, తెలంగాణకు పోతే వీళ్ళు ఆంధ్ర వాళ్ళు అంటారు. ఎప్పటికి మాకని సొంత రాజధాని కావాలా. ఇక్కడి నుంచి 600 కిలోమీటర్లు నేను పోలేం సార్. ఎందుకంటే మా భాష కూడా అంతగా ఉండదు, మా భాష కూడా అంత ఇదిగా ఉండదు. ఎందుకంటే మా కమ్యూనికేషన్ అన్ని భాషలు కలిసిపోయినాయి. ఇట్లా తమిళ్, ఇట్లా కన్నడ, ఇట్లా తెలుగు. ఇప్పుడు కూడా మా స్లాంగ్ ఒక రకంగా ఉంటుంది. కాబట్టి నా ప్రతిపాదన ఏమంటే, కనీసము మనకు స్థలాలు ఉన్నాయి, 10,000 ఎకరాలు ఉన్నాయి. మన ఎత్తుపోతల పథకము, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మా కైగలు ఉంది. ఆ ప్రాజెక్ట్ని ఎన్నో రోజుల నుంచి నేను ఎత్తుకొని వస్తూనే ఉన్నాం. దాని పక్క చుట్టుపక్కల 10,000 ఎకరాలు ఉన్నాయి. ఈ పెద్ద సమస్య ఏమిటంటే, మనకి ఉద్యోగము, ఇంటికాడ తల్లిదండ్రులు చూసుకోవాలంటే, ఖచ్చితంగా మనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలంటే మనకు ఖచ్చితంగా ఇది ఒక మినీ క్యాపిటల్ చేస్తే మనం సంతోషంగా తల్లిదండ్రుల దగ్గర ఉండి. మళ్ళా ఈ పల్లి కాంగ్రెస్ గురించి శివశంకర్ సార్ గారు నిజంగా చాలా గొప్పది. నేను అదే చెప్తున్నాను సార్. దీన్ని కూడా ఏఐసిసి లెవెల్లో తీసుకెళ్ళండి. నా వరకు బైరెడ్డిపల్లి మండలం వరకు నేనేం చెప్పేదంటే, లాస్ట్ వీక్ కూడా డీసీసీ సార్ ఒకటే అన్నారు, మన పార్టీని ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలా, మన పార్టీని ఏం చేయాలనేది. ముఖ్యంగా మన పార్టీ డెవలప్మెంట్ కావాలంటే ఓట్ బ్యాంక్ రావాలి, అంతే. మన పార్టీ ఎందుకంటే నేను ఒకటి చెప్పేది, ఇది పార్టీ కాదు, ఇది వాయిస్ ఆఫ్ పీపుల్ అంటారు. అంటే మనం ప్రతిపాదించేటప్పుడు మనకి అధికారం లేకపోతే కూడా మనకి పరోక్షంగా మనకి అధికారం ఉన్నట్లే. ఎందుకంటే మనం అన్ని సృష్టించేసాం. మనం అంతా సృష్టించి మన బిడ్డ చేతిలోకి పెట్టేసి వచ్చేసినాం. మనం రిటైర్డ్ స్టేజ్ అని కాదు, మనం అన్ని వాళ్ళ బిడ్డల చేతిలోకి పెట్టేసి వాళ్ళు చేసుకుంటారు. మన బిడ్డలతో సమానమే. ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం కావచ్చు, పవన్ కళ్యాణ్ పార్టీ, యాదవ్ జనసేన కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, మన బిడ్డలతో సమానమే. అది వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళ పరిపాలన అది, అంతే. కాబట్టి మనం వాళ్ళతో పోటీ లేదు, వాళ్ళతో పోటీనే లేదు వాళ్ళకి. మన పోటీ ఏమంటే, వాళ్ళు చేయకపోతే ఖచ్చితంగా తండ్రి చేతికే వస్తుంది అధికారం. ఇది నా మండలం వరకు నేను హామీ ఇస్తున్నా. మంచిగా డెవలప్మెంట్ చేస్తాను, ఒక హామీ ఇస్తున్నా. ఓకే. మండల అధ్యక్షులు, టౌన్ ప్రెసిడెంట్, ఒక మంచి కష్టకాలంలో ఆయన ప్రెసిడెంట్ అయినారు. తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో మేము వచ్చేసి ప్రోగ్రామ్ చేసినాం సార్. లాస్ట్ టైము ఎక్కడ సార్ మనం చేసిన? గడ్డూరు గంటా ఊరు కానీ గడ్డూరు కానీ కొన్ని అయితే ఆ కాలంలో ఇందిరమ్మ ఇండ్లు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఎన్నో ఇండ్లు అయితే ఇచ్చినారు సార్ ఆ టైంలో. కానీ కనీస రోడ్డు వ్యవస్థ, కనీస డ్రైనేజీ వ్యవస్థ, కనీస స్ట్రీట్ లైట్లు కూడా లేకుండా ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారంటే, కనీసం ఆ రోడ్లో సైకిల్ ఎత్తుకొని పోవాలంటే కూడా కష్టం సార్. ఇంకా కార్ల పరిస్థితి, ఇంకా వాహనాల పరిస్థితి ఎట్లుంటుందో మీరు చూడండి. డ్రైనేజీలు ఇండ్లు ముందర కొట్టుకొని, అదేవిధంగా చీటీలకంతా కూడా ఇదయ్యి డెంగ్యూ ఫీవర్లు, బిడ్డలకంతా మలేరియాలు, చాలా వరకు దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది. ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ నాకు నమస్కారములు. మేము పోయిన మంగళవారం రోజు మేము పల్లె ప్రోగ్రాం అనేసి పొలంలో ఒక టైంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినట్టు మా శివశంకర్ సార్ గారు ఇప్పుడు మన పొలంలో మనకు వచ్చిన పల్లె ప్రోగ్రాం అని మమ్మల్ని ఎత్తుకుంటూ పోతా ఉన్నారు, తరుముకుంటూ పోతా ఉంటారు. మేము కూడా ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి మేము సేవ చేయాలని, ప్రజలకు సేవ చేయాలని మేము ఆశాభావం చేస్తా ఉన్నాము. సమస్యలు చాలా ఉన్నాయి. పొలంనేరులో మున్సిపాలిటీలో వచ్చేసిందే 4-5 కాలనీలు ఉన్నాయి. 15-20 ఏళ్ళ ముందే కాలనీలు ఇచ్చినారు. కానీ ఒక్క తావు కూడా డ్రైనేజ్ సమస్య బాగలేదు, రోడ్లు బాగలేదు, స్ట్రైట్ లేదు. ఒక పాప అయితే ఒక పేరెంట్స్ ఒక ఆయన చెప్తున్నాడు, వాటర్ రాని దానికి నేను 8 గంటలకి ఎత్తుకుపోయి వదిలాల్సింది మా స్కూల్ పాపకి 9:30కి వదిలినాను వాటర్ సమస్య వల్ల అని. చాలా మంది వాటర్ సమస్య బాధపడుతున్నారు. డ్రైనేజ్ సమస్య చాలా ఉంది. దీని గురించి తగిన అధికారులు వెంటనే పరీక్షించి వాళ్ళ సమస్యను తీర్చాలని, అలా తీరని పక్షంలో మేము దీనికోసము ఒక యుద్ధంలా మేము పోరాడతామని మనవి చేసుకుంటా ఉన్నాం. వీకోట మండలము అంటే వినాయక తుల్లన్న అంటే వీకోట మండలము. ఆయన సమక్షంలో అయితే ఒక మంచి స్కూలు
ఏదైనా మనం ఊరు పోయింది నక్కనపల్లి. నక్కనపల్లి మంచి స్కూలు ఉండే సమస్యలన్నింటినీ మేము వెలికి తీసినాం. అద్భుతమైన ప్రోగ్రామ్ అయితే మేము చేయగలిగినాం సార్. ఆయన మాటల్లో వీకోట మండలము డిస్కషన్ ఏమరా అంటే రాబోయే స్థానిక సంస్థలకు ఏ విధంగా మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాలి అని చెప్పేసి మొన్నే నేను మాట్లాడాలనుకున్నాను. ఇప్పుడు నేను మర్చిపోయినాను. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే రాబోయే స్థానిక సంస్థల్లో మన మున్సిపాలిటీలో అయితేనేమి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల్లో అయితేనేమి ప్రతి ఒక్క తావలో మనం కంటెస్ట్ చేయాలా అని చెప్పేసి దృఢ నిశ్చయంతో మనం పనిచేయాలి. మనము దృఢ నిశ్చయంతో ప్రతి ఒక్కరికి క్యాండిడేట్ మనం పెడితే మనం గెలుస్తామో ఓడతామో, మనకు గెలుపు ఓటమి అనేది మన ప్రయత్నం మనం చేయాలా. గెలుపు ఓటములు అనేది దేవుడు నిర్ణయిస్తాడు. మన దీనిపైన ఇది ఉంటుంది. ప్రతి ఒక్కరు మనం ఇచ్చేయాలి. ప్రతి ఒక్కరు మనం ఇచ్చేసి మనము స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరు మనం పోటీ చేసే దానికోసం మనం దృఢ నిశ్చయంతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ. ఈరోజు పలమనేరు నియోజకవర్గ మండల స్థాయి నాయకులతో, జిల్లా స్థాయి నాయకులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసిన పలమనేరు నియోజకవర్గ కోఆర్డినేటర్, ఏపీసీసీ అధికార ప్రతినిధి బివిఎం శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి సోమవారం ఈ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆదర్శనీయం. ఎందుకని ఆదర్శనీయం అంటానంటే, పలమనేరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్గా చేయాలనే దృష్టితోనే నేను ఇక్కడ ఏ మాట మాట్లాడినా మీరందరూ కూడా స్వీకరించాలా. అనిల్ గౌడ్ జనార్దన్ అన్న కొడుకు, ఆయన ఆధ్వర్యంలో ఆయన ఐడియాలజీని మనం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి ఆయన ఇచ్చినటువంటి కొన్ని బీజాలు ఒక పాలిష్డ్ విత్తనాలని నేనంట. అంటే అన్ని ఇబ్బందులు పడి, ఎండకు వచ్చి, వానకు తడిసి, ఇవన్నీ గట్టిగా తట్టుకొని మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీకి బతుకున్నాం, మేము కాంగ్రెస్ పార్టీని బతికిస్తాం అని రావడం చాలా సంతోషనీయం. శివశంకర్ కూడా ఏం చెప్తా ఉన్నారు, మీరు 5 మంది అలవాటు చేసుకుంటా పోతే 5, 10, 20, 30, 40, 50, 100 ఇట్లా చేరుకోవాలా. ఒకే రోజు 100 మందిని ఆయన తీసుకొని రమ్మంటే కూడా అది ఆయనదే తప్పు అవుతుంది, నాదే తప్పు అవుతుంది. కాబట్టి మీరు 1, 1, 2 ఇదే సూత్రం. కాబట్టి మీరు విసుగు లేకుండా హ్యాపీగా తీసుకొని రండి. మన వైపు రాష్ట్రాన్ని మళ్లించేదానికి మనం మీ సహాయ సహకారాలు తీసుకుంటాం. రెండో విషయం, ఈ రోల్ మోడల్లో భాగంగా 6 మండలాలు, 5 మండలాలు ఒక మున్సిపాలిటీ. ఈ 5 మండలాలు ఒక మున్సిపాలిటీలో ఇనైతుల్లా మన వీకోట, మిగతా అన్ని మండలాలలో ప్రోగ్రాంలు కనిపిస్తూ ఉన్నాయి. నిన్న ఇనైతుల్లా ఆధ్వర్యంలో అక్కడ మండల అధ్యక్షులకి అనారోగ్యమో ఇంకోటో ఉన్నా కూడా ఇనైతుల్లా నా స్నేహితుడే, ఆయన ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని చేసినాడు. అంటే నేను ఆ వీడియోని చూస్తేనే వీకోట కొద్దిగా వీక్ అనుకుంటా ఉన్నాము. వీకోట ఓట్ బ్యాంక్, వీకోట వి మీన్స్ ఓటు, వి మీన్స్ ఓట్, నాట్ వీక్. కాబట్టి నువ్వు నిరూపించినవనేసి నిన్ను అప్రిషియేట్ చేస్తా ఉన్నా. నువ్వు అది నిరూపించినావు, ముందైతే ఉండింది. ఎందుకంటే ఈ యాక్టివిటీస్లో ఎక్కడ పాల్గొనలేదు, ఊరికే వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు. పల్లెకే అనేది పక్కన పెడితే ఏదో కార్యక్రమంలో ఆ మండలంలో పోలేకపోతా ఉన్నామే అనేది చర్చ. ఇది నిజం. ఇది కానీ అటువంటి చోట నువ్వు మళ్ళీ పూర్వ వైభవానికి నువ్వు పూనుకున్నావు అనేసి నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. మన అనిల్ గౌడ్ గారు కూడా ఒక మంచి సమస్యని చెప్పాడు. ఇది మన రాష్ట్ర నాయకత్వాన్ని సమయం వచ్చినప్పుడు నేను దృష్టిలో పెట్టుకునే ఉంటాను. అక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశంలో కానీ, ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కానీ నేను ఇది ప్రస్తావిస్తాను, ఖచ్చితంగా ప్రస్తావిస్తాను. ఆ వీడియో కూడా మీకు వస్తుంది కూడా మళ్ళీ తర్వాత. అలాగే మన శివశంకర్ గారు ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యల్ని చెప్పాడు. పల్లెకి పోతా ఉంటే కదా ఈ సమస్యలు మనకు తెలుస్తాయి. కాబట్టి అందులో భాగంగా నీటి సమస్య, ప్రతి మనిషికి నీటి ఆధారంతోనే మనం బతికేది. ఈ చుట్టుపక్కల ఈ ఇసుక కోసం ఈ చెక్ డ్యాములను ధ్వంసం చేసేసినారు. మనకు కనిపిస్తాయి కొన్ని చెక్ డ్యాములు. అలాంటి చెక్ డ్యాములంతా కూడా గుర్తించి రాబోయే నెక్స్ట్ రివ్యూ, మన జిల్లా రివ్యూ మీటింగ్ జరుగుతుంది. ఆ రివ్యూ మీటింగ్ ముగించుకున్న తర్వాత వెంటనే కలెక్టర్ గారిని
కలిసే కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు నీ సమస్యని ప్రధాన అజెండాగా జిల్లా కాంగ్రెస్ పార్టీ రివ్యూలో తీసుకుంటూ కలెక్టర్ గారిని ఈ ఒక నా లెటర్ ప్యాడ్ ద్వారా నీ లెటర్ ప్యాడ్ ద్వారా మనం కలెక్టర్ గారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి తాగునీటి సమస్యను అరికట్టాలంటే, ఇక్కడ ప్రాజెక్టులు కొన్ని రావాలంటే, పాత ప్రాజెక్టులన్నీ ప్రారంభం కావాలన్నా, ఈ చెక్ డ్యామ్లన్నీ కూడా కట్టాలన్నా కూడా మనం మీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది. అదే ప్రధాన ఎజెండాగా కూడా మనం తీసుకొని పోదాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఇంతటితో నా ఉపన్యాసాన్ని విరమిస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఇంత ఓపికగా ఉన్నందుకు, మీ అందరికి కూడా ఇంతవరకు ఉన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆయన ముందు నుంచి కాంగ్రెస్ ఆయన మనతో కూడా అంతా ఉన్నింది. తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల వైసీపీలోకి పోయినాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతా ఉన్నారు. ఆయనకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఖాదర్ బాషా ఆయనకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పలమనేరు నియోజకవర్గ కోఆర్డినేటర్, ఏపీసీసీ అధికార ప్రతినిధి శివశంకర్ గారి ఆధ్వర్యంలో బైరెడ్డిపల్లె మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ జనార్దన్ గౌడ్ అన్న కుమారుడు అనిల్, యువనాయకుడు అనిల్ గౌడ్, అదేవిధంగా బైరెడ్డిపల్లి మండల అధ్యక్షులు రామప్ప, ఉపాధ్యక్షులు రాధాకృష్ణ, వీరందరి ఆధ్వర్యంలో ఖాదర్ బాషా గారు కాంగ్రెస్ పార్టీకి రావడం చిత్తూరు జిల్లాకే మేమందరూ కూడా సంతోషించేటువంటి విషయం, శుభ పరిణామం. వారిని మీ అందరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో బైరెడ్డిపల్లి మండలంలో ఆ ప్రాంతానికి వీరు ఒక ఆదర్శంగా నిలవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, షర్మిలమ్మ గారి నాయకత్వం, అలాగే శివశంకర్ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వీళ్ళందరినీ బలపరచాలనే సదుద్దేశంతో అనిల్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, శివశంకర్ గారి ఆధ్వర్యంలో రావడం, మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పలమనేరు నియోజకవర్గం గంగినాయనపల్లి, బైరెడ్డిపల్లి మండలం గంగినాయనపల్లి పంచాయతీ దగ్గర, గంగినాయనపల్లి పంచాయతీలోని చిన్నయ్య గారు, ఆయన కూడా చాలా సీనియర్ నాయకులు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు ప్రజలు కూడా చూస్తూ ఉన్నారనేసి గ్రామాల్లో గ్రహించి మనం కూడా మళ్ళీ మన సొంత గూటికి పోదామనేసి రావడం చాలా సంతోషం. చిన్నయ్య గారిని కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. శివశంకర్ గారి నాయకత్వంలో, మన బైరెడ్డి అనిల్ నేతృత్వంలో, అలాగే మన బైరెడ్డిపల్లి మండల అధ్యక్షులు రామప్ప గారి ఆధ్వర్యంలో కూడా వారికి సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. పాతపేట పంచాయతీ నుంచి కూడా శివకుమార్ అనిల్ ఆధ్వర్యంలో, అలాగే మన కోఆర్డినేటర్ శివశంకర్ గారి సమక్షంలో, బైరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు రామప్ప గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి వారికి సాదర స్వాగతం తెలుపుతా ఉన్నాను. వారి ఆధ్వర్యంలో కూడా యువకులందరినీ కూడా రాబోయే రోజుల్లో యువకుల్ని మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ వైపు చూసే విధంగా చూసే బాధ్యత మీరు తీసుకోవాలి. సార్ దగ్గర ఈయన ఉండే వీళ్ళ మామ వచ్చి మురుగేష్ గౌండర్ తెలిసింటది, మురుగేష్ పాత సీనియర్ మోస్ట్ అలా మండల వాళ్ళ అల్లుడే అబ్బాయి. ఖచ్చితంగా మీకు కూడా కాంగ్రెస్ పార్టీకి మీరెంత సేవ చేస్తారో మీకు కూడా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా యంత్రాంగం కానీ, నియోజకవర్గ నాయకులు కానీ, మన శివశంకర్ కానీ, మేమందరూ కూడా మీకు ఎప్పుడు అండదండగా ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై హింద్, జై కాంగ్రెస్. పలమనేరు మున్సిపాలిటీలోని గంటా ఊరు ఇందిరమ్మ కాలనీ నుంచి ముస్తఫా గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం, అలాగే టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రహీం ఖాన్ గారి ఆధ్వర్యంలో, అలాగే కోఆర్డినేటర్ ఏపీసీసీ అధికార ప్రతినిధి వివిఎం శివశంకర్ గారి నేతృత్వంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రావడం, సాదరంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతా ఉన్నాం. మీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో గంటా ఊరు ఇందిరమ్మ కాలనీ పూర్తిగా కాంగ్రెస్ వైపు
దృష్టి మళ్లించే విధంగా మీరు కృషి చేస్తారనేసి మీకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అలాగే బివిఎం శివశంకర్ గారు అందరూ కూడా అండదండలు ఉంటాయనేసి సందర్భంగా తెలియజేస్తాను. పలమనేరు మున్సిపాలిటీ 4వ వార్డు నుంచి మౌలా గారిని కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే టౌన్ ప్రెసిడెంట్ రహీం ఖాన్ గారు ఆధ్వర్యంలో బివిఎం శివశంకర్ గారు కోఆర్డినేటర్ గారి నేతృత్వంలో మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలోకి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. మీ కాంగ్రెస్ పార్టీకి విశేషమైనటువంటి కృషి చేస్తారని ఆశిస్తా ఉన్నాం. గంగవరం మండలం నుంచి షఫీ గారు గంగవరం మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇందు కుమార్ గారి ఆధ్వర్యంలో, అలాగే బివిఎం శివశంకర్ గారు ఏపీసీసీ అధికార ప్రతినిధి పలమనేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ వారి ఆధ్వర్యంలో షఫీ గారిని సాదరంగా కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తా ఉన్నాం. మీ ఆధ్వర్యంలో యువ నాయకత్వాన్ని కూడా మీరు రాబోయే రోజుల్లో తీసుకురావాలనేసి, మీ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తరపున మీరు ఒక ప్రతినిధిగా నిలబడాలని, మీకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుంది. బివిఎం శివశంకర్ గారు కూడా కోఆర్డినేటర్గా, అలాగే ఆయన అధికార ప్రతినిధిగా మీకు ఎప్పుడు తోడు నీడుగా ఉంటాడు. మీ గంగవరం మండల అధ్యక్షులు కూడా ఇందు కుమార్ గారు కూడా ఎల్లవేళలా మీకు ఉంటారు. కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలను ఆకర్షితులు చేసేదానికి మీ అహర్నిశలు పనిచేయాలని కోరుతా ఉన్నాం. ఖాదర్ బాషా అన్న గారు బైరెడ్డిపల్లి మండలం నుంచి 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. గౌరవనీయులైన కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు అన్నకి, అదేవిధంగా ఎమ్మెల్యే శివశంకర్ గారికి, మిగతా ఇక్కడ ఉండేటువంటి పలమనేరు నియోజకవర్గం లీడర్లకి, ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం పాత రోజులు జ్ఞాపకం పెట్టుకోవాల. మామూలుగా ఎందుకంటే మనము చిన్నతనంలో ఏమేం చేసినాము, మనం ఏ విధంగా బతికినాము, ఏం తిన్నాము అనేది ఒక ఇంపార్టెంట్. మనం ఎంత ఎదిగినా మన చరిత్ర అనేది ఒక చరిత్రని తెలుసుకొని మనం ముందుకు పోయే అవసరం ఈరోజు కంపల్సరీగా ఉంది. ఒక రాజశేఖర రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు అందరికి కూడా ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాల్లో చేరిన తర్వాత అతను అందరూ హృదయాల్లో ఒక దేవుడు మాదిరిగా ఈరోజు కూడా కొలుస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పార్టీ వల్ల కూడా, ఒకవేళ పార్టీ ఉండొచ్చు, వాళ్ళు వేరే పార్టీ ఉంటే కూడా వాళ్ళకి జరిగిన మంచి పనుల వల్ల ఈరోజు రాజశేఖర రెడ్డి అంటే ఆ ఫ్యామిలీ ఏమి, ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర ఏమని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇండియాలో ఎవరు చేత కాని పనులు చేసి చూపించినాడు మహానుభావుడు ఆయన. ఆ విధంగా మేము కొన్ని అనివార్య కారణాల వల్ల రాజశేఖర్ చనిపోయిన తర్వాత, అనివార్య పరిస్థితుల్లో పార్టీని ఇంకా దూరం అయిపోయిన తర్వాత ఆ రాజశేఖర రెడ్డిని తెలుసుకుంటూ అతని తనయునికి ఒక అవకాశం ఇచ్చిన తర్వాత అతను ఏం చేస్తాడో దానిపైన వాని ఇష్టం అని చెప్పేసి ఆ విధంగా 12 సంవత్సరాలు కష్టపడి అతనికి ముఖ్యమంత్రిగా చేసినాము. అది చూసినాము. ఇంకా ఈ పరిస్థితుల్లో మనము వైఎస్ఆర్సీపీ పార్టీని పక్కకు పెట్టి మన పాత పార్టీ, మన పాత రక్తము, మన బీజే అనిల్ పెద్ద ఆయన కుమారుడు అన్నట్లు ఈ దేశంలో ఎన్ని జాతులు ఉంటే కూడా మంది ఒక జాతి ఏదంటే అది కాంగ్రెస్ జాతి అని చెప్పేసి ఈ ఒక స్పీచ్ వల్ల ఈ స్టేట్లోనే కాదు ప్రతి ఒక్క స్టేట్లో కూడా తెలుసుకొని కష్టపడేటువంటి అవకాశం మనకు వచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా ఏమంటే ఘర్ వాపసీ కార్యక్రమం. మనం ఒక కుటుంబంలో పుట్టి కొన్ని పరిస్థితుల్లో కుటుంబంని ఇంకా బయట వెళ్ళిపోతాం, ఎక్కడెక్కడో వెళ్ళిపోతాం. మళ్ళా ఒక వయసు వచ్చిన తర్వాత ఒక మంచి అవకాశం దేవుడు కల్పిస్తాడు. ఆ అవకాశం ఇప్పుడు కల్పించినాడు మనకి. ఆ అవకాశం ఏమిరా అంటే మనకి విధి లేని పరిస్థితుల్లో వేరే పక్క వెళ్ళిపోయినాం మనము. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. ఈ ఘర్ వాపసీ కార్యక్రమం అనేది ఈ పలమనేరు తాలూకాలో చిత్తూరు డిస్టిక్లోనే మొట్టమొదటిసారిగా పెద్ద ఆయన సమక్షంలో, జనార్దన్ గౌడ్ సమక్షంలో, అతని కుమారుడు అనిల్ కుమార్ గౌడ్ సమక్షంలో తీర్థంలో గంగమ్మ గుడి ముందర ఘర్ వాపసీ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాం. మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతీయ పార్టీలు ఎన్ని ఉన్నా వీళ్ళ వల్ల ఎవరో ఒకరి
ముందర తలకాయ వంచాల్సిన పరిస్థితి వాళ్ళకుంది. కానీ మనకు జాతీయ పార్టీ, ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ, బ్రిటిష్ వాళ్ళపైన కష్టపడి అన్ని జాతుల్ని కలుపుకొని ఈ గాంధీ కుటుంబం కష్టపడి స్వతంత్రం తెచ్చి పెట్టితే ఈ రోజు పనికిరానోడు కూడా ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాడు, పనికిరానోడు కూడా మినిస్టర్ అయిపోయి వాళ్ళు ఏం చేసినారు, వీళ్ళు నువ్వు ఏం చేసినావు? ఆ రోజు కష్టపడి స్వతంత్రం వచ్చినప్పుడు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుని ఎంతో మంది జైల్లో ఉంటే ఈ ఒక వర్గం వాళ్ళు తమాషా చూసుకొని ఈరోజు లేనిపోని అవాకులు చవాకులు పేలుతా ఉంటారు. కానీ ఇదంతా మంచిదానికి కాదు. ఈరోజు వీళ్ళు ఒక సమక్షంలో, వీళ్ళ ఒక ఆధ్వర్యంలో ఈరోజు పార్టీని ఈ మండలంలోనే కాదు పలమనేరు తాలూకాలోనే అసెంబ్లీ ఫస్ట్ గెలిపించే బాధ్యత మా పైన అందరూ పైన ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. ఇది చూడు. Happy birthday to హ్యాపీ బర్త్డే ఖర్గేజీ. ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గేజీ. ఖర్గే గారి నాయకత్వం, ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు ఖర్గేజీ. హ్యాపీ బర్త్డే టు ఖర్గేజీ. కాదు నవీన పిసినారు కొంచెం ఎత్తుకుంటాడు. అసలు ఎక్కువ తినిపించలేదు. లేదు ఆయన ఎత్తుకుని చాలా. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ పలమనేరులో ఘనంగా బర్త్డే విజిట్ చేసుకుంటున్నాం. సరేనా సార్? సరేనా సార్? కొద్దిగా సుధాగారు ఓకే.